సుమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం. చాలా లేటుగా వచ్చాను, ఇప్పటికే 9 దాటేసింది. ఇది ఫస్ట్ టైం నేను ఎన్నో ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఫస్ట్ టైం నేను లేటుగా రావడం. కారణం ఏంటంటే ఒక ఆర్టిస్ట్ చెన్నై నుంచి రావాల్సింది, ఫ్లైట్ 3 గంటలు లేట్ అవడంతో ఈరోజు షూటింగ్ కంప్లీట్ చేయాలి, అందుకే లేటుగా వచ్చి నేను రావడం జరిగింది. సరే, ఏది ఏమైనా మా మిత్రుడు యాదగిరి ఈ టీవీ అవార్డ్స్ విషయంలో నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎంతోమంది ఉన్నారు, కానీ యాదగిరి చాలా మంచిది. అందరికీ అంటే ఇక్కడ మతం కులం అలాంటిది ఏం చూడకుండా దాంట్లో కూడా కొందరికి న్యాయంగా అవార్డు రావాల్సిన వాళ్ళకి అవార్డు రాకపోతే వాళ్ళు ఎంత బాధపడతారని చెప్పి ఆయన అవార్డులు ఇవ్వడం. అదే మాదిరిగా ఎంతోమంది టెక్నీషియన్స్ కూడా, అంటే ఆయన ప్రోగ్రామ్స్లో అన్ని వెరైటీస్ ఉంటాయి. కొన్నిసార్లు టెక్నీషియన్స్కి ఎక్కువ ఇస్తాడు, ఆర్టిస్టులు కొంచెం తక్కువ ఇస్తారు, కొన్నిసార్లు ఆర్టిస్టులు ఎక్కువ ఇస్తాడు. అట్లా చేసి అందరినీ సాటిస్ఫై చేసేలాగా. ఎందుకంటే ఒక నటుడుగా నేను చెప్తున్నాను, ఒక ఆర్టిస్ట్కి అవార్డు వచ్చినప్పుడు ఆ బలం వేరే. అంటే సినిమా ఆడినా ఆడకపోయినా తను బాగా యాక్ట్ చేశారు అని చెప్పినప్పుడు ఆ బలం వేరే. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఒక సంవత్సరం దాకా వాళ్ళకి బలం ఇస్తుంది. కొన్నిసార్లు అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నంది అవార్డే రావాలని చెప్పి కోరుకుంటారు, రాదు, తప్పులేదు. ఎందుకంటే జ్యూరీ వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు వాళ్ళ అంటే నిర్ణయిస్తారో వాళ్ళకి ఇస్తారు, అది మేము కాదంటం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు, హీరోయిన్స్ ఎక్కువ మంది ఉన్నారు. మరి అందరినీ సాటిస్ఫై చేయాలంటే మళ్ళీ యాదగిరి లాంటి వాళ్ళే వచ్చి మరి అందరికీ మరి అవార్డు ఇచ్చేసి మేము ఉన్నాము, మీకు మీ నటన ఏదైతే ఉందో, మీ కష్టాలు ఏదైతే ఉందో మేము మర్చిపోలేని చెప్పి ఆయన చేయడం. నేను ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంవత్సరం ఆయన ఎన్ని ఫంక్షన్స్ పెట్టినా నేను వస్తుంటాను. నేను ఎక్కడ ఎంత దూరం అయినా సరే, కొన్నిసారి వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి నేను అటెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. నాకు అంటే చాలా ఇష్టం. అంటే అదే మాదిరిగా చాలా నీట్గా ఒక ప్రోగ్రామ్ని చాలా నీట్గా అరేంజ్ చేసి గజిబిజి లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఆ అవార్డ్స్ కానీ అలాగే గెస్టులు పిలవడం కానీ ఆ విధంగా చాలా బాగా చేస్తారు. సో ఈరోజు ఎంతోమంది కళాకారులకి అంటే టీవీ అవార్డ్స్ ఆయన ఇవ్వడం జరిగింది. సో అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే టీవీ ఆర్టిస్టులని, ఫిలిం ఆర్టిస్టులని అట్లా నేను వేరే నేను మాట్లాడడం లేదు. నేను కూడా టీవీలో యాక్ట్ చేశాను. నాకు టీవీలో కొడాలి అనిత గారని చెప్పి ఉండేవారు, ఇప్పుడు లేరు, ఆవిడ అవకాశం ఇచ్చారు. తర్వాత సరసాదేవి గారు అని చెప్పి ఉండేవారు, ఆవిడ నాకు అవకాశం ఇచ్చారు. సో టీవీలో ఉన్న కష్టాలు ఏమిటో నాకు తెలుసు. ఒక టీవీ సీరియల్ అంటే తొందరగా చేయాలి, నైట్ అంతా వర్క్ చేయాలి, మళ్ళీ ఉదయం రావాలి, వాళ్ళకి మార్కెటింగ్ అది ఇది చాలా ఉంటుంది. సో ఎంతోమంది టీవీలో మరి ఈరోజు టీవీ ద్వారా వాళ్ళందరూ ఏంటంటే ఫేమస్ అయ్యి సినిమాలకి వాళ్ళు వెళ్ళారు. వేరే రాష్ట్రంలో తమిళ్ సీరియల్స్, కన్నడ సీరియల్స్ వాళ్ళు ఇటు వస్తున్నారు, మనం అటు వెళ్తున్నాం. సో ఇది చాలా మంచి ఒక కాన్సెప్ట్ ఇది. సో అందరికీ ఈరోజు ఎవరైతే అందరూ ఈరోజు అవార్డు గ్రహీతలు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఇంకా ముందు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇవ్వాలి. అండ్ యాదగిరి గారికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. సో లేటుగా వచ్చినందుకు మరోసారి క్షమాపణ చెప్పి ఇంకా కార్యక్రమం ముందు కొనసాగాలని చెప్పి యాదగిరిని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.